ముందుగా అందరం కూడా గణపతిని నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గజానన మహారాజ్కి జై. అయితే విషయం ఏంటంటే ఈరోజు చాలామంది ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు. దగ్గరికి వచ్చినా కూడా పంచాంగాలలో అయ్యగారు మేము చాలా పూజలు చేస్తాము, దానాలు ధర్మాలు చేస్తాము, అన్ని గుళ్ళకు పోతాము, నమస్కారం చేస్తాము, అయినా మాకు మంచి జరుగుతలేదు, మేము ఇచ్చిన పైసా తిరిగి వస్తలేదు అని అనుకుంటారు. మాతోనే అంటున్నారు. ఆ విషయంలో మీకు ముఖ్యంగా ఈరోజు గణపతి ద్వారా అన్ని విఘ్నాన్ని అన్ని కష్టాన్ని తీరించి బయట వేసే మార్గం చెప్తాను. అంటే మీరు చేసుకుంటే గణపతి మీ అన్ని విఘ్నాన్ని దూరం చేస్తారు. నిష్ఠాభావంతో చేసుకోవాలా. ఈ ప్రయోగాన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక మాట. అంటే నేను ఒకసారి చేస్తాను, మంచి జరగకపోతే బంద్ చేస్తాను, అట్లా చెయ్యొద్దు. ఖచ్చితంగా మీరు 5 బుధవారాలు గణపతి ఉపాసన చేసుకోవాలి. నిష్ఠాభావంతో గణపతిని నమస్కారం చేయాలి. మొదటిగా ఉదయము బ్రహ్మ ముహూర్తం 6 లోపల లేచి స్నానం చేసుకొని మీ ఇంట్లో ఉన్న దేవుడు గుడి దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి గణపతిని నమస్కారం చేసుకోండి. మీ చేతులతో మీరు బయటకు వెళ్ళాలి. మీ ఇంటి బయటకు వెళ్ళి గరక తింపుకోండి. ఒక 21 గరక తింపుకొని తీసుకొని రండి. తీసుకొని వచ్చినాక ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మీ ఇంట్లో గణపతి విగ్రహము ఒక ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకొని తర్వాత మీ ఇంట్లో దైవ ఆర్చన చేయండి. నిత్యం చేసినట్టు దీపం ముట్టియండి. ధూపము ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరికీ ఈ విధానం చెప్తున్నాను. మీకు ఉద్యోగం పరంగా కానీ ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీ ఇంట్లో అన్ని రకమైనటువంటి గణపతి అనుగ్రహం కోసము, గణపతి ఆశీస్సుల కోసము ఈ ప్రయోగం. అయితే పంచామృతం కలుపుకోండి. మొదటి దీపాలు ముట్టించి పూజ చేసి గణపతిని పంచామృతాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత గణపతిని మంచిగా ఒక కొబ్బరికాయ ఉంటే కొబ్బరి నీళ్ళతోని కూడా కడగండి. కడిగి మంచి తుడిసి గంధం బుట్టు పెట్టి ఒక ప్లేట్లో కానీ 2 తమలపాకల మీద కానీ గణపతి పెట్టండి. పెట్టేసి గణపతికి వస్త్రం వేయండి. మంచి వస్త్రం వేసి గంధం బుట్టులతో అలంకారం చేసి తెచ్చిన 21 గరక ఏమనుకుంటా వేయాలంటే మీరు ఏ విధంగా కష్టాలలో ఉన్నారు, మీకు ఏ కష్టం ఉంది అది అనుకుంటా ఓం గం గణపతయే నమః అనుకుంటా గణపతి పాదాల దగ్గర 21 సార్లు వేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా బూది లడ్డు కానీ మగజ లడ్డు కానీ లేదన్నా చక్కెర నైవేద్యం అన్నా, నువ్వులు చక్కెర నైవేద్యం అన్నా, బెల్లం చక్కెర నైవేద్యం అన్నా గణపతికి పెట్టండి. ఇది మీరు చేసుకున్నారనుకోండి ఒక 5 వారాలు ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు దేనికోసం చేస్తున్నారు, పిల్లల వివాహమా, పిల్లల ఉద్యోగమా, ధనం అంటే మీ పోయిన ధనానికి తిరిగి రావడానికి కోసమా, ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం మీకు జరుగుతుంది. ఇది విధానంతో చేసుకోండి. ఓం గణేశాయ నమః.